అక్కడ నుంచి సడన్గా ఆర్లాండో వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆర్లాండో వెళ్ళాం, ఫ్రెండ్స్ని కలిసాం, 3 చార్టర్డ్ ఫ్లైట్లలో వేగస్ వెళ్ళిపోయాం నలుగురు. వీ డిసైడెడ్ టు బీ కిక్డ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇన్ వేగస్. అది మా కిక్. ఆ 3 రోజులు బయటికి తన్నేయాలి, ప్రతి చాట్ నుంచి బయటికి తన్నేయాలి. అన్ని పబ్బుల నుంచి తన్నేశారు బయటికి. వైలెన్స్ ఉండదు, ఫన్నే. సో కెసినోకి వచ్చి బెలాజియోకి వచ్చేపాటికి ఫైనలీ ఐ వాస్ ప్లేయింగ్ బ్లాక్ జాక్. వాట్ ఎవర్, ఒరిజినల్ది చెప్పను, డూప్లికేట్ది చెప్తా ఒకటి. అంటే ఇది కూడా నిజమే, బట్ యాక్చువల్లీ ఒకటి ఉంది, అది చేసింది, అది నేను చెప్పను, చెప్పకూడదు కూడా. సో బ్లాక్ జాక్ కొట్టినప్పుడల్లా ఐ యూస్ టు బీ లైక్ దిస్ కదా. బ్లాక్ జాక్ కొట్టినప్పుడు అప్పుడు పోడే 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 వాళ్ళు వచ్చి, సార్ యూ కెనాట్ డూ దిస్, దిస్ ఇస్ అ కెసినో ఫ్లోర్. అప్పుడు పోడే పోడే పోడే. No. Always when he is high, he sings the same song. Abdi podu. ఈ ఫిల్మ్ లో ఒకే ఒకడు దట్ ఒట్టి మీద అది చాలా ఇష్టం. నెక్స్ట్ ఇస్ అప్పడిపోడు. అప్పడిపోడు వేరే మాస్, అది కూడా సూపర్ మాస్ అది. అండ్ దెన్ అక్కడ నుంచి అటు చేసి రూమ్కి పంపించేశారు. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ న్యూసెన్స్. ఎంత న్యూసెన్స్ అంటే వాళ్ళు వచ్చారు, ఫైనలీ ఆర్మ్డ్ పీపుల్ వచ్చారు, యూ హ్యావ్ టు లీవ్ ద ప్లేస్ అన్నారు. మళ్ళీ ఏడుపు మొహం వేసి మళ్ళీ డాన్సులు చేయడం వాళ్ళ వల్ల కాల. ఫైనల్లీ కింద నుంచి స్మోక్ పంపించారు, మమ్మల్ని బయటికి పంపించారు. వి వర్ స్మోక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. Oh my goodness. బయటికి వెళ్తా కిందకి వెళ్ళిపోయి ఫైర్ అలారం నొక్కేసి వెళ్ళిపోయాం. ఇది ఎప్పుడు అంకుల్ రీసెంట్? ఆ రోజులు ఇప్పుడు అంత మందు లేదు, అంత గొడవ లేదు. అంటే ఇవాళ ఇది జరగడానికి రీజన్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, అండ్ దట్స్ వై వీఆర్ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. యాక్చువల్లీ సినిమా గురించి ఎక్కువ మాట్లాడకుండా ఏంటంటో మాట్లాడుతున్నాం, బట్ ఫైనలీ ఇట్ ఇస్ సీతా పైన ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఈ జర్నీయే మన జర్నీ. ఈ జర్నీ మీ లైఫ్ జర్నీ అవ్వాలి. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి, ఐఎమ్ పార్ట్ ఆఫ్ యూ ఆల్ కాబట్టి నా లైఫ్లో జర్నీ కూడా అవ్వాలి. ఐఎమ్ నాట్ కన్క్లూడింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ I wanted to be a part of this, and I'm a part of this. 100%. That is what I'm trying to say. You're already boss. That's what I'm saying. So ఎప్పుడు బాబు ఎప్పుడు చూస్తావు ఇది సీతాపయణం? Let us wait, because but ultimately నాకు ఎందుకో that good feeling is, అంటే ఇవాళతో కన్క్లూడ్ అయింది. గుడ్ ఫీలింగ్ 100% షూర్ షార్ట్ అండ్ దట్ ఈస్ వాట్, అది మీలో ఉన్న ఎనర్జీ నాకు వస్తుంది. దట్ ఈస్ వై ఐ ఫీల్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ద bullseye. So what is your advice to this to youngsters? Because you are very very, as I told you, hypocrisy లేని ఒక మనిషి. అందరికీ నేను అడగను ఈ అడ్వైస్ ఇవ్వమని. యు ఆర్ ద రైట్ పర్సన్ టు గివ్ దెమ్, బికాజ్ ఇంకా ముందు ఎక్కడో వాళ్ళ జర్నీ ఇంకా చాలా ముందు ఉంది. దెర్ ఆర్ సో మెనీ టుమారోస్ ఫర్ దెమ్. నేనేం అడ్వైస్ ఇస్తాను ఊరుకో. నేను ఎప్పుడో వేరే రకంగా ఉండేవాడిని కంప్లీట్. ఇలా అంటే వన్ థింగ్ ఇస్, లైఫ్ ఇస్ సింపుల్, లెట్స్ నాట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అది సినిమా అవ్వచ్చు, లైఫ్లో ప్రాబ్లమ్స్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఎనీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ అన్లెస్ యూ లూజ్ సంబడి. టిల్ దెన్ దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. మిగతా అన్నీ తిరిగి సంపాదించవచ్చు. ఒక ఇన్సిడెంట్, జనరలీ ఐ వాస్ టాకింగ్ ఇట్ ఇంటర్వ్యూస్లో, సూసైడ్ వద్దు అనే దాని మీద ఏదో మాట్లాడాను. నేను షూటింగ్ చేస్తుంటే ఎవరో వచ్చి నమస్కారం పెట్టేసి, సార్ మీ వల్ల బతికాను అన్నాడు. ఏంటన్నా, 3 days నుంచి కాంటెంప్లేట్ చేస్తున్నాను సూసైడ్, మెయిన్ ఆఫ్ చేసి కూర్చున్నాను, ఇప్పుడు ఆన్ చేశాను, సూసైడ్ చేసుకుందాం ఫ్యాన్కి ఎలాడదామని, టీవీలో మీరు కనపడ్డారు, వై యూ షుడ్ నాట్ కమిట్ సూసైడ్ అని చెప్పారు. అప్పటి నుంచి నేను బతకటం మొదలెట్టాను. సో ఐఎమ్ సేయింగ్, వెన్ యూఆర్ అలైవ్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. చచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావో ఏమో ఎవరికి తెలియదు. కాబట్టి నవ్ యూ నో వే యూ ఆర్, వాట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, లైఫ్ ఇస్ వెరీ వెరీ సింపుల్. నాకు ఒక స్టేజ్లో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్, ఓ ఇది కూడా వచ్చిందా, భలే ఉంది అని, ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. చూసిన దాంట్లో ఐ హావ్ సీన్ హిస్ ప్రాబ్లమ్స్, బట్ కొంచెం కూడా దాని గురించి బాధపడటమో అది లేదు. ఓకే అర్జున, దిస్ టు విల్ పాస్. అరే దిస్ నాట్ ఎ ప్రాబ్లమ్. నో, ఇట్ విల్ పాస్. నో, ఇట్ పాస్. నో, అందరూ అన్నారు ఇల్లు అమ్మేసావు, హీరో వదిలేసావు. ఏమైంది, ఇల్లు కొన్నాను మళ్ళీ ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, బట్ ఐమ్ వర్కింగ్ విత్ ద బెస్ట్ డైరెక్టర్స్, విత్ ద బెస్ట్ ప్రొడక్షన్స్, విత్ బెస్ట్ ఆర్టిస్ట్స్. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? ఇది కాబట్టి అది. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ వే. దెర్ ఇస్ నథింగ్ టు బీ డిసప్పాయింటెడ్. వాట్ ఎవర్ ఇట్, మీరు అనుకుని, సీ వాట్ ఎవర్ వీల్ థింక్ బిగ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, గ్రేట్. ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్, ఆల్సో గ్రేట్. దట్ ఈస్ వాట్, దట్స్ ద వే ఐ టేక్ ఇట్. I think it's an Aquarius trait, uncle.
ఎక్వేరియన్ అంటే గుర్తొచ్చింది. యువర్ బర్త్డే బై ద వే, హ్యాపీ బర్త్డే. నో ద థింగ్ ఇస్ ఇద్దరం 2 days డిఫరెన్స్ లో పుట్టాం, కానీ నాకు నీకు అంత డిఫరెన్స్ ఉందేంటి? నేనంత వైల్డ్ మ్యాడ్, నువ్వు అసలు అంత సోబరు. హౌ ఇస్ దట్ పాసిబుల్? లేదు అంకుల్, ఐ థింక్ హిపోక్రసీ అని చెప్పారు కదా, ఐ ఫీల్ ఈవెన్ ఐఎమ్ అ లిటిల్ డివాయిడ్ ఆఫ్ హిపోక్రసీ. అది దట్ ఐ సీ ఇట్ ఇన్ యూ ఆల్సో టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో ఐ థింక్ వీ హ్యావ్ సిమిలర్ ట్రీట్స్. We have to have some. అవును, Aquarians. మా ఇంట్లో ముగ్గురు Aquarians. తెలుసు. బట్ ఐ హావెంట్ సీన్ ఇంత హిపోక్రసీ లేని మనిషి నేను ఎక్కడ చూడలేదు. అర్జున ఇట్లా కూడా బతకచ్చు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. అదే ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? No, and because of that, you will see, both should listen. Because of that, people respect him more. Exactly. Because I think the right kind he is of what he people is. will Ante, respect. The right kind of people will understand that. Very few people will ఎవరు కరెక్ట్గా ఉంటారో వాళ్ళు 100% they will, you know. I like to break rules. Rules are meant to be broken. Super. అది. సో సినిమా గురించి మాట్లాడదాం, ఈ పయనం గురించి మనం. అర్జున, ఇప్పుడు సినిమాకి సంబంధించి అన్నీ ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు రిలీజ్కి వచ్చింది సినిమా ఆల్రెడీ. దీన్ని అవుట్ సోర్స్ చేయటం ఎలా? హౌ డు వీ యాక్చువల్లీ టేక్ ఇట్ టు ద ఆడియన్స్? హౌ యు ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఇట్స్ అ గుడ్ థింగ్. అన్ని కష్టపడుతుంది, చూస్తున్నాను. అన్ని రకాల ఇంటర్వ్యూలు చేస్తున్నారు, రాత్రి మగల్లో కష్టపడుతున్నారు, ఫ్రమ్ 2.5-3 years ప్రాబ్లీ. సో ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ యూ ఆర్ బీన్ డూయింగ్ ఆల్ ద వైల్. బట్ ఇప్పుడు అసలు ఛాలెంజ్ మొదలైంది మీకు. సో యూ గైజ్ ఆర్ క్లియర్ విత్ ద థియేటర్స్ అండ్ ఆల్ ద ఎగ్జిబిటర్స్. అవన్నీ బయటికి వెళ్ళేది కరెక్ట్గా వెళ్తుందా, రీచ్ అవుతుందా? అన్నీ కరెక్ట్గా ఉంది. అఫ్ కోర్స్ యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు అంతా సినిమా చేయటం అనేది ఒక లెవెల్కి కష్టపడి చేసేయచ్చు. బట్ జనానికి అది పోయి అందుతుందా, కరెక్ట్గా దాన్ని మంచి డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని ప్రజెంట్ చేస్తారా అనేది చాలా పెద్ద విషయం. బట్ ఫార్చునేట్లీ ఐ గాట్ ఫెంటాస్టిక్ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు మనకి నైజాం అయితే ఏషియన్ పిక్చర్స్ సునీల్ గారు చేస్తున్నారు. సో దే ఆర్ టాప్. అండ్ అగైన్ ఇక్కడ ఆంధ్ర సీడెడ్ ఇంత మన మైత్రి ఫిల్మ్స్ ద్వారా జరుగుతుంది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద పిక్చర్. అండ్ మంచి థియేటర్స్ ఉంది. అండ్ దట్స్ ఆల్, వీ హ్యావ్ డన్ అవర్ వర్క్. ఎంత కృషి చేయాలో. అండ్ గ్యారంటీ ఒక సినిమా అంటే ఒక్కొక్కరు ఏదో మాట్లాడుకుంటారు, బట్ నేను నమ్మాను కదా, ఇది గ్యారంటీ ఇది కొడుతుంది అని నమ్మాను. అదే ఫోకస్లో నేను వెళుతున్నాను. నేను ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటుంది, కొంతమంది ఇది ఎందుకు అదెందుకు అని అంటుంటారు. బట్ నేను స్ట్రాంగ్గా నమ్మింది ఎప్పుడు దాన్ని వదలకూడదు అని దాంట్లోనే ఫోకస్ పెట్టుకొని ఐఎమ్ ట్రయింగ్ టు లైక్ యూనో కన్సిస్టెంట్గా ప్రయత్నంలో ఉన్నాను. చూడాలి, జనం చూసి చెప్పాలి. అండ్ ఈవెన్ మై ఆర్టిస్ట్ కూడా దే హ్యావ్ డన్ దేర్ లెవెల్ బెస్ట్. ఇద్దరు, అతను కూడా న్యూ ఫేస్ అని మనం చెప్పలేము. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ ఓకే ఐఎమ్ లాంచింగ్ సంబడి అనేది కాదు. ఆ ఒక టైంకి వాళ్ళు యూనో అలాంటి ఆర్టిస్టులు మనకి సెట్ అవుతారు అనేది ఇట్స్ లైక్ యూనో ఆన్ బోత్ వేస్ అది. సో దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నార్మల్గా వచ్చి ఏదో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కాదు వాళ్ళిద్దరిది. ఇద్దరు క్యారెక్టర్స్ కూడా బాగా లేయర్స్ చాలా ఉన్నాయి పర్ఫామ్ చేయడానికి. ఉత్తేజన ఈరోజు మనం మాట్లాడేటప్పుడు ఫైట్స్ ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి అని మనం చెప్తాము. అది కాదు. అది కాకుండా యాక్టర్స్, రియల్ యాక్టర్స్ కావాలి ఈ క్యారెక్టర్స్ని పర్ఫామ్ చేయడానికి. సో ఈ చిన్న ఏజ్లో వాళ్ళకి అలాంటి ఒక స్కోప్ దొరికింది వాళ్ళకి ఇద్దరికి. సో దే హ్యావ్ డన్ దేర్ జాబ్ వెరీ నైస్లీ. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. వీళ్ళు ఉన్నారు, మిగతా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అండ్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ సాలిడ్. నీతో పాటు నీ కూతురిది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇంటెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఆయన సైడ్ నుంచి ఇచ్చేసారు, ఆయన కాంటెంట్ సాలిడ్గా ఇచ్చేసారు. అండ్ ఐఎమ్ షూర్ దిస్ బాయ్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. సో ఓవరాల్ దెర్ ఈస్ అ కంప్లీట్నెస్ ఆల్రెడీ కనపడుతుంది. అండ్ యూ సెడ్ ఆల్రెడీ ఈ డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉన్నారు కాబట్టి థియేటర్స్ వరకు మనకు ప్రాబ్లం లేదు కాబట్టి పీపుల్ హ్యావ్ టు సీ ఇట్. ఆ తర్వాత హౌ యూ మేడ్ ఇట్ అనేది కరెక్ట్ వీల్ హ్యావ్ టు లీవ్ ఇట్ టు దట్. ఐఎమ్ టోటలీ ఓపెన్. జనం కదా చెప్పాలి. ఇఫ్ ద మూవీ డిజర్వ్స్, గ్యారంటీ పిక్చర్ ఆడుతుంది అని. అండ్ ఇంకొకటి, ఇన్ని ఇయర్స్ మనం వచ్చి కలిసి వి నో ఈచ్ అదర్. నీది ఒక్క బర్త్డే కూడా
నువ్వు కేక్ కట్ చేసింది నేను చూడలేదు. ఎప్పుడైనా ఫోన్ చేసి బాబు హ్యాపీ బర్త్డే